రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్యే పదవికి మళ్లీ రాజీనామా చేస్తానంటూ బాంబు పేల్చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ప్రజల కోసం పదవి త్యాగానికి సిద్ధమని సంచలన ప్రకటన చేసేశారు. గతంలో ఒకసారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ అధికార పార్టీలో అలజడి రేపేశారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. మంత్రి పదవి ఇస్తానంటేనే తిరిగి కాంగ్రెస్లోకి వచ్చానని నాటి నుంచి హామీలను బయటపెట్టారు. మంత్రి పదవి ఇవ్వకపోగా ఇప్పుడు అధికార పార్టీలో తనను వెనక్కి తోసేశారని రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చి తనని సైడ్ చేశారని కస్సుమంటున్నారు. పదవుల కోసం కాళ్లు పట్టుకునే వ్యక్తిని కాదని కాంగ్రెస్ పార్టీలోనే తనకు ప్రత్యర్థులుగా ఉన్న వారికి చురకలు వేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం, కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నా ప్రజలున్నారు నా ఎమ్మడి. నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ ఏదన్నా నాకేదైనా మంచి జరిగితే వాళ్ళకు మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా, వాళ్ళ కోసము ఎంత దూరమైనా పోతా, ఎంత పోరాటమైనా చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ తీసుకురాలే తీసుకొచ్చినా. నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాళ్ళకాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా, నేనైతే భయపడా. ఇక వేల కోట్లు దోచుకునే వాళ్లకే పదవులు కావాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. పదవే కావాలి అనుకుంటే తనకు మంత్రి పదవి ఎప్పుడో వచ్చి ఉండేదన్నారు. మంత్రి పదవి కావాలా, మునుగోడు ప్రజలు కావాలా అంటే మునుగోడు ప్రజలే కావాలని చెబుతానన్నారు. పదవులు త్యాగం చేయడం తనకు కొత్తేమీ కాదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం, అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే, నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులలోకి పోయి పైరవులు చేసి దోచుకునేటువంటి అయితే కాదు. రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులలోకి వచ్చి వేల కోట్లు దోచుకునేటానికి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి, రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తాను, ఈరోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని, కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. రైట్, మొత్తంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేసేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ సంచలన కామెంట్స్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ జాయిన్ అవుతున్నారు. కిరణ్, చూస్తున్నాం నిన్న మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈరోజు ఏకంగా తన ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేస్తాను, నాకు మంత్రి పదవి కాదు, మునుగోడు ప్రజలే ముఖ్యమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాల్సి ఉంటుంది? రాజీనామా చేయడానికి సిద్ధమైపోయారా? కాంగ్రెస్ అధిష్టానం ఏమైనా బుజ్జగించే ప్రయత్నాలు చేస్తుందా? డీటెయిల్స్ ఏంటి? వంశీ, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో తాడో పేడో సిద్ధమవుతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే తాజా సెన్సేషనల్ కామెంట్స్ చూస్తుంటే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేయబోతున్నారనేటువంటి చర్చ ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ పరోక్షంగా ట్వీట్ ఎక్స్ వేదికగా కూడా ఆయన చాలా హాట్ కామెంట్ చేశారు. ఇక తాజాగా ఆ కామెంట్స్ పై చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే తాజాగా మరోసారి పిడుగులాంటి వార్త మోసుకొచ్చారని చెప్పొచ్చు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు ప్రజలే ముఖ్యం, పదవులు కాదంటూ చెబుతూనే ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని కూడా ఆయన హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఓ విధంగా చెప్పాలంటే మునుగోడుకు ఉప ఎన్నిక తెస్తా అంటూ కూడా కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఈ కామెంట్స్ రాజకీయాల్లో మరోసారి చర్చకు తెరలేపిందని చెప్పొచ్చు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా తాను రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మొత్తం కూడా మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చానని కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. మరోసారి ఆ పరిస్థితి రావచ్చు అనేటువంటి సంకేతం ఇటు ప్రజలకు పంపినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే
తనకు నిజంగానే మంత్రి పదవి కావాలి అనుకుంటే తాను ఎల్బీ నగర్ లోనే పోటీ చేసేవాడినని కూడా ఆయన గుర్తు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తనకు పదవులు ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యం అంటూ కూడా ఆయన హాట్ కామెంట్ చేయడం జరిగింది. పదవులే కావాలి అనుకుంటే నాకు పదవులు వచ్చాయని కూడా చెప్పడం జరిగింది. వేల కోట్ల రూపాయలు దోచుకునే వాళ్ళకు పదవులు ముఖ్యం, నాకెందుకు పదవులు అంటూ కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. తాజాగా 2వ కేబినెట్ విస్తరణ సంబంధించి జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చి తనకు మంత్రి పదవి ఇవ్వలేదని కూడా ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆయనకు సంబంధించి ఆయన ఈ రోజు చేసినటువంటి కామెంట్స్ అయితే రాజకీయాల్లో పెద్ద చర్చకు తెరలేపినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిజంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియని రాజగోపాల్ రెడ్డి తాజాగా ఈ కామెంట్స్ పై కూడా సర్వత్రా చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. ఈ వ్యాఖ్యల అనంతరం కూడా ఆయన పార్టీకి రాజీనామా చేశారు. పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనబడింది. మరోసారి అలాంటి కూడా చర్చ జరుగుతుంది. కిరణ్, మనం చూస్తున్నాం మొత్తంగా మొన్న ఒక సంచలన కమెంట్ చేశారు. 10 ఏళ్లు సీఎం గా ఉండే ఛాన్స్ ఎవరికీ లేదు, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, రేవంత్ రెడ్డి చెప్పినంత మాత్రాన తానే 10 ఏళ్లు సీఎం అంటే అది కుదరదు అన్నట్టు ఒక కమెంట్ చేశారు. నిన్న చూస్తే సోషల్ మీడియా జర్నలిస్టులకు తన పూర్తి మద్దతు ఉంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి కమెంట్స్ ఏవైతే చేశారో వాటికి విరుద్ధంగా వెళ్లిన పరిస్థితి. ఈ రోజు ఏకంగా అంటే 1, 2, 3 థర్డ్ బాంబు పేల్చేశారు మొత్తంగా. ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నానని చెప్పి. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ అధిష్టానం ఏమైనా పిలిచి మాట్లాడే ఛాన్స్ ఉందా, లేదంటే తన సోదరుడే వెంకటరెడ్డి గారు మంత్రిగా కొనసాగుతున్నారు, సో ఏమైనా నచ్చజెప్పే ప్రయత్నాలు జరగబోతున్నాయా? ఎలా చూడాలి కాంగ్రెస్లో రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని? అయితే మీరు అన్నట్టు చాలా రోజులే కూడా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కూడా ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కానీ 15 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా చాలా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి క్రమశిక్షణ చర్యల కింద నోటీస్ ఇస్తారని ప్రచారం అయితే జరిగింది. మరో ప్రచారం కూడా జరిగింది, సీనియర్ నేతలు ఆయనకు బుజ్జగిస్తారని ప్రచారం జరిగినప్పటికీ కూడా ఏది కానిటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత కూడా సోషల్ మీడియాకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుపట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ రోజు కామెంట్స్ కూడా కాంగ్రెస్ పార్టీలనే కాదు పొలిటికల్ సర్కిల్లో కూడా పెద్ద చర్చకైతే తెరలేపినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే అంటే దాదాపు 20 రోజులుగా కూడా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అధిష్టాన నేతలు కూడా స్పందించలేదు, రాష్ట్ర అధినాయక నాయకత్వం కూడా స్పందించని పరిస్థితి అయితే ఉంది. ఆయన సోదరుడు వెంకరెడ్డి కూడా ఏ రోజు కూడా తమ్ముడిని బుజ్జగించే ప్రయత్నం చేయలేదని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇటువంటి శపథాలన్నీ చేసి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దేశవ్యాప్తంగా కొంత సంచలనమయ్యారు. అయితే ఈసారి కూడా నిజంగా ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే ఉప ఎన్నిక తెస్తా అనే దానికి కూడా సంకేతాలుగా కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. రేపటి నుంచి రాజకీయం ఏ విధంగా మరుపులు తిరుగుతుందని కూడా చాలా సస్పెన్స్ గా మారిందని చెప్పొచ్చు. వంశీ, కిరణ్, మీరు చెప్పినట్టుగా ఇంతకు ముందు రాజీనామా చేశారు. మనం కొద్దిసేపటి క్రితం హై న్యూస్ ఎక్స్క్లూజివ్ గా ఒక బైట్ కూడా ప్లే చేసింది, రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన బైట్. అందులో స్పష్టంగా చెప్పారు, గతంలో కూడా అందరినీ, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని అందరినీ మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాను, మళ్ళీ నేను కావాలనుకుంటే ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరకు వాళ్ళని తీసుకొస్తాను అని చెప్తూ ఉన్న పరిస్థితి. అంటే మరో ఉప ఎన్నిక ఖచ్చితంగా రాబోతుందా? ఇప్పటికే అటు రాజాసింగ్ రాజీనామాతో ఒక ఉప ఎన్నిక వస్తుంది అనుకుంటే రాజాసింగ్ రాజీనామా చేయలేదు. మొత్తంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే ఉప ఎన్నిక తప్పని పరిస్థితి. మరో ఉప ఎన్నికకు ఛాన్స్ ఉందని మనం భావించవచ్చు అంటారా? కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏది చేసినా కొంత సంచలనంగానే ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పట్లో కూడా ఒక పెద్ద చర్చకి తెరలేపిందని చెప్పొచ్చు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా, పార్టీకి రాజీనామా చేస్తారా అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేసి చూపించారు. పదవికి పార్టీకి 2 రాజీనామా చేసి చూపించారు. కానీ ఈ రోజు చేసిన కామెంట్స్ పై కూడా ఇప్పుడు చర్చలు అయితే జరుగుతా ఉన్న పరిస్థితి అయితే ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ నిజంగా అన్నంత పని చేస్తారా అని కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా పెద్ద ఎత్తున దుమారం
రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ఇదే జరిగితే గనక కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్ గానే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే 6 గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు, 420 హామీలకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే నిజంగా రాజీనామా చేస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపై కూడా రకరకాల విశ్లేషణలు కూడా మొదలైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ అయితే పొలిటికల్ సర్కిల్లో అయితే ప్రకంపనలు అయితే రేపుతున్నాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా రోజులుగా కూడా మునుగోడు అభివృద్ధి సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి కాస్త ఆయన అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సంక్షేమ పథకాలు సంబంధించి కూడా అందరికీ అందడం లేదని కూడా ఆయన చాలా సార్లు చెప్పడం జరిగింది. ఇందిరా ఇళ్లకు సంబంధించి కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి, రైతు రుణమాఫీకి సంబంధించి చాలా అసంతృప్తితో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలకు భరోసా ఇచ్చేందుకు కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ కిరణ్. పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నాగా ప్రజలున్నారు నా ఎమ్మడి. నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ నాకేదైనా మంచి జరిగితే వాళ్ళకు మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా, వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతా, ఎంత పోరాటమైనా చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ తీసుకురాలే తీసుకొచ్చినా కదా. నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాళ్ళకాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. నేనైతే భయపడా. పదవుల వెనకాల పాపులాడాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే, నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులకు పోయి పైరవులు చేసి దోచుకునేటువంటి అయితే కాదు. రాజకీయాలకు వచ్చి రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి 1000 కోట్లు దోచుకునేటానికి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి, రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని. కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే, మళ్ళీ